ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పచ్చని గ్రామం. ఆ గ్రామంలో అందరూ సంతోషంగా జీవించేవారు. గ్రామానికి సర్పంచ్ రాము నాయకత్వం వహించేవాడు. ఆయన అందరినీ సమానంగా చూసేవాడు. కృష్ణ అనే యువకుడు తన భార్య రంగమ్మతో కలిసి వ్యవసాయం చేసేవాడు. వారు కష్టపడి సంపాదించిన దాంట్లో కొంత పేదవారికి సహాయం చేసేవారు. ఒక సంవత్సరం తీవ్రమైన కరువు వచ్చింది. బావులు ఎండిపోయాయి. పంటలు పాడయ్యాయి. గ్రామస్తులు ఇబ్బందుల్లో పడ్డారు. సర్పంచ్ రాము గ్రామ సభ పెట్టి అన్నాడు, మనమందరం కలిసి పనిచేస్తే ఈ కష్టాన్ని తప్పకుండా జయించగలం. కృష్ణ వెంటనే ముందుకు వచ్చి, మన చెరువును మళ్ళీ తవ్వుకుందాం. ప్రతి కుటుంబం ఒకరోజు శ్రమదానం చేస్తే గ్రామానికి నీటి సమస్య తగ్గుతుంది అన్నాడు. రంగమ్మ మహిళలను కూడగట్టి అందరికీ భోజనం తయారు చేసింది. వృద్ధులకు నీళ్లు అందించింది. అయితే శేఖర్ మాత్రం, నేను ఎందుకు పని చేయాలి? నాకు లాభం ఏమిటి? అని గ్రామ పనికి రాలేదు. గ్రామస్తులంతా కలిసి చెరువును శుభ్రం చేశారు. వర్షాకాలం రాగానే చెరువు నిండిపోయింది. పొలాలకు నీరు చేరింది. పంటలు బాగా పండాయి. శేఖర్ పొలానికి మాత్రం నీరు ఆలస్యంగా చేరింది. అతను తన తప్పు తెలుసుకున్నాడు. అతను గ్రామ సభలో నిలబడి, నేను స్వార్థంగా ఆలోచించాను. ఇకపై గ్రామ అభివృద్ధికి ఎప్పుడూ మీతో కలిసి పనిచేస్తాను అన్నాడు. సర్పంచ్ రాము నవ్వుతూ, తప్పు చేయడం పెద్ద విషయానికి కాదు. తప్పును తెలుసుకుని మారడం గొప్ప విషయానికి అన్నారు.